ఊరికొచ్చిన వేళ విశేషం ఏంటో తెలీదు గానీ, పండగల హడావుడిలో పడిపోయి అసలు దైవ దర్శనం చేసుకోవడానికి అసలు వీలు కాలేదు. ఎలాగో ఈ రోజు సోమవారం అవటంతో ఊరి చివరలో ఉన్న ఉమానాగలింగేశ్వర స్వామి గుడికైతే వచ్చామన్నమాట. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే స్వామి వారికి మన చేతులతో మనమే స్వయంగా అభిషేకం అయితే చేసుకోవచ్చు. మా ఊర్లో పెద్ద పెద్ద శివాలయాలు ఉన్నా కూడా మన చేతులతో మనం స్వయంగా అయితే అభిషేకం అయితే చేయడం అయితే అస్సలు కుదరదన్నమాట. మా ఊర్లో ఈ ఒక్క గుడికి మాత్రమే ఇలాంటి ప్రత్యేకత అయితే ఉంది. మా వారు మొదటిసారిగా ఈ గుడిలోనే మాల వేసుకున్నారన్నమాట. సో ఈ గుడి మాత్రం చాలా ప్రత్యేకమైనది నిజంగా చెప్పాలంటే. అదే ఢిల్లీలో ఎంత పెద్ద శివాలయాల్లో అయినా మనమే ప్రత్యేకంగా మన చేతులతో అయితే శివలింగానికి అయితే అభిషేకం చేసుకోవచ్చు. ఇక గుడి దగ్గర నుంచి వస్తూ ఇక దానిలో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం కి అయితే వెళ్ళాం అనమాట. అక్కడ నేషనల్ లెవెల్లో కబడ్డీ పోటీలు అయితే జరగబోతున్నాయి. సో మొత్తం కూడా సెటప్ అయితే చేస్తున్నారు. పోటీ అనేది నేషనల్ లెవెల్లో కాబట్టి 14 సంవత్సరాల లోపు ఆడపిల్లలు మాత్రమే ఈ కబడ్డీ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దానికి 4 రోజుల పాటు హోరాహోరీగా జరిగిన కబడ్డీ పోటీల్లో హర్యానా వాళ్ళు అయితే గెలిచారు. సరే ఇంతవరకు చూసారు కదా, వీలైతే చిన్న లైక్ ఇచ్చి కుదిరితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. ఉంటాను, బాయ్, థ్యాంక్ యూ.